హాయ్ అండి, వెల్కమ్ టు డే 33 ఆఫ్ ఫైనాన్స్ విత్ ఫ్యామిలీ మ్యాన్. ఈరోజు మనం బిగ్ ఫైనాన్స్ మిస్టేక్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఏంటంటే మన స్మాల్ డెట్స్ అనేవి ఇగ్నోర్ చేయకూడదండి. ఎప్పుడు ఒక 5,000 క్రెడిట్ కార్డ్ బిల్ అనేది చిన్నదే అని మీరు ఎప్పుడు అనుకోకూడదు. 18% ఇంట్రెస్ట్తో ఇయర్లీ మనం 900 ఎక్స్ట్రా పే చేయాల్సి వస్తుంది. సో ఎంత చిన్నదైనా కూడా డెట్ ఈజ్ డెట్. సో నేను నా పర్సనల్ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నానండి, స్మాల్ డెట్స్ అనేది ఎప్పుడైనా ఫాస్ట్గా క్లియర్ చేసేయండి. ఎందుకంటే ఆ స్మాల్ డెట్స్ అనేది స్నోబాల్ మెథడ్ అనమాట. చిన్నగానే మొదలవుతుంది, బట్ అది కంటిన్యూ అయ్యే కొద్దీ పెద్దగా కన్వర్ట్ అవుతుంది. దట్ ఈస్ కాల్డ్ స్నోబాల్ ఎఫెక్ట్. సో డెఫినెట్లీ ఎప్పుడైనా కూడా స్మాల్ డెట్స్ అనేవి ఫస్ట్ పే చేశాను. ఫర్ ఎగ్జాంపుల్ 5,000 బిల్ మంత్లీ పే చేయాలనుకోండి, దాన్ని ఇమ్మీడియట్లీ అప్పటికప్పుడే పే చేసేయండి. క్రెడిట్ కార్డ్ బిల్స్ లాంటివి ఏమైనా ఉంటాయి, ఆన్ స్పాట్ వితౌట్ డ్యూ పేమెంట్ కల్లా ముందుగానే పే చేసేయండి. సో దట్ జీరో ఇంట్రెస్ట్ ఉంటుంది, సేవింగ్స్ అనేవి సేఫ్ అవుతాయి. ఇంకో టిప్ ఏంటంటే ఆటోపే సెటప్ చేసేయండి. ఇలాంటి వాటికి బిల్స్కి, క్రెడిట్ కార్డ్ బిల్స్ కానీ, లేకపోతే ఏదైనా ఎలక్ట్రిసిటీ, వాటర్ బిల్ ఏదైనా అయి ఉండొచ్చు, ఇంటర్నెట్ బిల్ అయినా అయి ఉండొచ్చు. అలాంటి వాటికి ఆటోపే సెట్ చేసేయండి. సో దట్ మనం మిస్ అవ్వము, అండ్ ఆల్సో క్రెడిట్ స్కోర్ కూడా సేఫ్గా ఉంటుంది. స్మాల్ డెట్స్ అనేవి బిగ్ ప్రాబ్లం కాకుండా చూసుకోవాలండి, స్మార్ట్ అవ్వాలండి. డెఫినెట్లీ మన లోన్స్ విషయంలో స్మార్ట్ డెఫినెట్లీ అవ్వాలి మనం. సో డైలీ టిప్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. రేపు డెట్ హ్యాక్స్ గురించి డిస్కస్ చేద్దాం. మనీ స్మార్ట్ అవుదాం, మనల్ని మన ఫ్యామిలీని సెక్యూర్ చేద్దాం. బాయ్.